హాయ్ ఐఎమ్ నగేష్. నన్ను అందరూ ఇన్స్టాగ్రామ్ ఇంద్రా అంటారు. ఉత్తమ్ కుమార్. ఐఎమ్ బేమా. పేరేంటి? ఏజ్ 27, హైట్ 5.11. నేను చాలా డీసెంట్ అండి. నాకు ఇన్స్టాగ్రామ్ లో 1 lakh ఫాలోవర్స్ ఉన్నారు. శాలరీ 15.5 lakhs per annum. ఎంతవరకు చదువుకున్నావు? మా ఫ్యామిలీ డీసెంట్ ఫ్యామిలీ. కట్నం ఏమాత్రం ఇవ్వగలరేంటి? 3 BHK ఫ్లాట్, వోల్వో కార్. నీకు డబ్బు స్మాష్ చేయడం వచ్చా? నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న. ఈ చదువులు అవి నా వల్ల కావడం లేదు. నువ్వు అసలు పని చేయనక్కర్లా, ఇంటి పట్టున ఉంటే చాలు. ఐఎమ్ లిటిల్ బిట్ ఫుడ్ యూనో. నాకు అసలు ఏ అలవాట్లు లేవు. నేను అబద్ధాలు అసలే ఆడను. ఎక్స్క్యూజ్ మీ సార్, ఫర్గెట్ యువర్ లైటర్. థ్యాంక్ యూ. మా అబ్బాయికి సిగ్గెక్కువ, అందుకే తన తరపున నేనొచ్చా. ఏంటిది నీకు? ఇలా వచ్చిన సంబంధాలను రిజెక్ట్ చేసుకుంటా పోతే నీకు పెళ్ళి ఎప్పుడవుతుంది చెప్పు? ఓ పక్కన మీ నాన్న చదువేయిలో పెళ్లి చేయాలంటున్నాడు. నేను మాట్లాడుతుంటే టీవీ సౌండ్ పెంచుతావు నువ్వు. బాబాయ్ బాబాయ్ ప్లీజ్ బాబాయ్. నో. ఇవ్వు బాబాయ్. జస్ట్ గివ్ మీ ద రిమోట్. నేను ఇవ్వను. ప్లీజ్. నేను ఇవ్వను. నువ్వు ఆ ఫోటో నుంచి ఒకరిని సెలెక్ట్ చేసుకుని నీకు ఇస్తాను రిమోట్. ఓకే బాబాయ్ నురా సిట్. మనం కొన్ని నెలలు వాడి పడేసే బట్టల కోసమే గంటల తరబడి షాపింగ్ చేస్తాం. లైఫ్ లాంగ్ మనతో ఉండే వ్యక్తి కొంచెం జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవటంలో తప్పులేదు కదా. అసలు నీకు ఎలాంటి అబ్బాయి కావాలి? నాకు పెద్దగా ఆశలేం లేవు పిన్ని. అబద్ధాలు ఆడకూడదు, నిజాయితీగా ఉండాలి. నన్ను ప్రేమిస్తేనే సరిపోదు, నాకు నచ్చినట్టు ప్రేమించాలి. వేరే అమ్మాయి వంక కన్నెత్తి కూడా చూడకూడదు. ఆశ కూడా హద్దు ఉండాలి. ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు దొరకరు. ఏ నేను లేనా? ఏది ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి. అమ్ము నేనెవరు? ఇలా ఉంటారు. నీకు కావాల్సిన క్వాలిటీస్ ఎప్పుడో రాముడిలో ఉండేవని పుస్తకాల్లో చదివాను. ఎస్, నాకు రాముడు లాంటి వాడు కావాలి. బాబాయ్ హాయ్. ఇంకా రాముడు దొరికినట్టే. ఇంకా అసలు దొరకడం. ఇంకెంతసేపు? ట్రాఫిక్ ఉండకపోతే 20 minutes, ఉంటే 2 hours. ఏంటది? ప్రొటెస్ట్ అనుకుంటా. వాడు అదృష్టం చూడరా, ఒక్కడి కోసం ఇంతమంది అమ్మాయిలా? వాడు ఎలాగైనా ఎక్స్పెల్ అయిపోవాలరా. Madam, your daughter is protesting against you. I can see that. Let's go. Dean, down, down. Vicky is innocent. Vicky is innocent. Dean, down, down. What's going on here? Get lost. పిచ్చి మొహం. ఒసే డీన్, దొంగ మొహమా. విక్కీకి ఏమైనా జరిగితే నీ కార్ బర్న్ చేసేస్తా. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఏం జరుగుతుంది? విక్కీకి సపోర్ట్ గా, డీన్ కి అగేన్స్ట్ గా ప్రొటెస్ట్ చేస్తున్నా. Who the hell is Vicky? మై బాయ్ ఫ్రెండ్. He's my boyfriend. మీకు విక్కీ ఒక పేర్లా అనిపించొచ్చు, కానీ ఈ కాలేజ్ గర్ల్స్ కి విక్కీ ఒక ఎమోషన్. హాట్, క్యూట్. ఒక మాటలో చెప్పాలంటే గ్రీకు వీరుడికి పుట్టినట్టుంటాడు. హీఈస్ అ చిక్ మ్యాగ్నెట్. ఐ లవ్ యూ చెప్పడు, అలా అని ఎవరి హార్ట్ బ్రేక్ చేయడు. ఇప్పుడు అతనికి ఏమైంది? డీన్ కూతురు విక్కీ కంబైన్ స్టడీ చేస్తుండగా డీన్ వాళ్ళని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. డీన్ విక్కీని కాలేజ్ నుంచి ఎక్స్పెల్ చేసింది. మరి విక్కీ ఏం చేశాడు? కాలేజ్ లో లీగల్ కౌన్సిల్ కి అపీల్ చేశాడు. కౌన్సిలర్ దగ్గర తన ఇన్నసెన్స్ ని ప్రూవ్ చేసుకోవాలి. టుడే ఇస్ డి డే. విక్కీ ఈజ్ మీటింగ్ కౌన్సిలర్ పి ప్రశాంతి రెడ్డి, హెడ్ కౌన్సిలర్ ఆఫ్ ది యూనివర్సిటీ, ఏజ్ 32. వెరీ స్ట్రిక్ట్. మగాళ్లని పురుగుల్లా చూస్తుంది. తన స్టాఫ్ అందరినీ మగాళ్లనే పెట్టుకుని రోజు ఏదో వంకతో తిడుతూ సాటిస్ఫై అవుతూ ఉంటుంది. ప్లీజ్ ప్రే ఫర్ విక్కీ. క్రేజీ క్యారెక్టర్ కదా? డేంజరస్ క్యారెక్టర్. ఎక్స్క్యూజ్ మీ మిస్. ఏమిటో ఇంగ్లీష్ భాష. దేన్నైతే మిస్ చేయకూడదో దాన్నే మిస్ అన్నారు. వేర్ ఇస్ ద కౌన్సిలర్స్ ఆఫీస్? థ్యాంక్ యూ.
హే తెలుగా పొగరా. ఏప్రిల్ 6న రాత్రి 11:30 పిఎంకి డీన్ ఇంట్లో మార్గరెట్ రూమ్లో ఏం చేస్తున్నావు? మార్గరెట్ స్ట్రెస్ లెవెల్స్ తగ్గించడానికి హెల్ప్ చేశాను. స్ట్రెస్సా? కెన్ యూ ఎక్స్ప్లెయిన్? ఎస్ మిస్ రెడ్డి. మీరు స్టూడెంట్గా ఉన్నప్పుడు ఎగ్జామ్స్ టైంలో స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు మీరేం చేసేవారు? చాక్లెట్ తినేదాన్ని. హా, ఆ రోజుల్లో చాక్లెట్లతో పని అయిపోయేది. కానీ టుడే స్ట్రెస్ లెవెల్స్ బాగా పెరిగిపోయాయి. చాక్లెట్లతో బిస్కెట్లతో పని జరగట్లేదు. హ్యూమన్ టచ్ కావాలి. వాట్? నేను కూడా ఎగ్జాక్ట్గా ఇలానే రియాక్ట్ అయ్యాను. కానీ ఎగ్జామ్స్ టైం కావడంతో పాప స్ట్రెస్ లెవెల్స్ పీక్ వెళ్ళిపోయాయి. అస్సలు చదవలేకపోతుంది. తెల్లారితే ఎగ్జామ్. పాస్ అవ్వాలంటే చదవాలి. చదవాలంటే స్ట్రెస్ లెవెల్ పోవాలి. స్ట్రెస్ లెవెల్స్ పోవాలంటే నేను హెల్ప్ చేయాలి. ఓ పక్క దేశం నేర్పిన విలువలు, ఇంకో పక్క మార్గరెట్ కెరియర్. విలువల కెరియరా, విలువల కెరియరా, విలువల కెరియరా, విలువల కెరియరా, విలువల కెరియర్. వాట్ డిడ్ యు డిసైడ్? తొక్కలో విలువలు తర్వాత చూసుకుందాం. మార్గరెట్ కెరియర్కి హెల్ప్ చేద్దామని డిసైడ్ అయ్యాను. తన స్ట్రెస్ లెవెల్స్ తగ్గే వరకు తను ఏం అడిగినా చేశాను, ఏం చేసినా చేయనిచ్చాను. షీ ఫెల్ట్ రియలీ హ్యాపీ. కానీ అదే టైంలో వాళ్ళ అమ్మ వచ్చింది. షీ డెంట్ ఫీల్ హ్యాపీ. మిస్ రెడ్డి, ఐఎమ్ నాట్ గిల్టీ, ప్లీజ్ హెల్ప్ మీ. మిస్ రెడ్డి, మీ చేతులు వణుకుతున్నాయి. మీ హార్ట్ బీట్ ఇక్కడి వరకు వినిపిస్తుంది. చెమటలు కూడా వస్తున్నాయి. ఐ థింక్ యువర్ స్ట్రెస్డ్. చాక్లెట్ ఏమైనా కావాలా? నో. మిస్ రెడ్డి, కాల్ మీ ప్రశాంతి. అవును, బాబాయ్ రావట్లేదు నాన్న, సమ్ వీసా ఇష్యూస్. హే, సారీ సారీ, ఐ యాక్చువల్లీ డెంట్ సీ. నేను మీకు మళ్ళీ కాల్ చేస్తాను. తెలుగా? హే, అరే ఎక్స్క్యూజ్ మీ మిస్. ఏమిటో ఇంగ్లీష్ భాష. దేన్నైతే మిస్ చేయకూడదో దాన్నే మిస్ అన్నారు. హాయ్, ఐమ్ వికీ. అయితే ఎవరికి ఎక్కువ? అండ్ ప్లీజ్ డోంట్ ఫాలో మీ. అమ్మాయిలు చెప్పింది చేయరు, అబ్బాయిలు చెప్తే వినరు. Oh, sure. Ma'am, please take your seat. I want to change my seat, please. Sorry, the flight is full. ఫ్లైట్ ఫుల్ అయిపోయిందా నిఖిత? షార్ట్గా నిక్కి అన్నా క్యూట్గా ఉంటుంది. నా పేరు నీకెలా తెలుసు? నీ పక్కన సీటే సంపాదించాను. తొక్కలో పేరంతా. లుక్ వికీ, నువ్వెంత ట్రై చేసినా నేను నీకు పడ్ను. బికాస్ నాకు నీ గురించి మొత్తం తెలుసు. ఏం తెలుసు? నీ పేరు విక్రమ్ కృష్ణ. వెలింగ్టన్ యూనివర్సిటీలో ఎంఎస్ ఇన్ ఫైనాన్స్ చేశావు. 2 years లో చేయాల్సిన కోర్స్ 4 years చేశావు. కోర్సులో నువ్వు ఫెయిల్ అవని సబ్జెక్టే లేదు. కాలేజ్లో నీకు పడని ఫిగర్ రామరామ అమ్మాయే లేదు. ఓకే, థ్యాంక్స్. థ్యాంక్స్ ఎందుకు? చూడు, ఇప్పుడు నువ్వు ఇదే విషయం హైదరాబాద్లో ల్యాండ్ అయిన తర్వాత చెప్పుంటే జర్నీ మొత్తం నీ కోసం ట్రై చేస్తూ టైం వేస్ట్ చేసేవాడిని. ఇప్పుడు హాయిగా ఇంకో అమ్మాయి కోసం ట్రై చేసుకుంటాను. ఇంకో అమ్మాయి వస్తుందని ఏంటి గ్యారంటీ? Verse 12D. దే దే Thanks. ఎక్స్క్యూజ్ మీ మిస్. Yes?
గాడ్ యూర్ సో ఫనీ